ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం కోనసీమ జిల్లా సంబంధిత ప్రాంతాల్లో హెలికాప్టర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్ చేశారు. అనంతరం కోనసీమ జిల్లా అలవరం మండలం ఓడల రేవులో ల్యాండ్ అయ్యి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు, పునరావాస కేంద్రాలు సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ నష్ట గణన ప్రక్రియను చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఒక 70-75 కిలోమీటర్ స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కంటే ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది. అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత ఇది నష్టం జరిగింది. కోనసీమ విపత్తి కింద చూడొచ్చు అంటారు. కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎక్కడ ఆస్తి నష్టం ఉంటుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతుల పరిస్థితి వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తుంది నష్టపరిహారం. ఆక్వారంగం మీద కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వారంగం కూడా పట్టు రాకుండానే ముందే పట్టేశారు సార్. వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటట్టు మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని వేరే చేసుకున్నాం. సార్ ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల నుంచి 24 అవర్స్ పరిగెత్తించారు. క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితితో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధితులతో, వాళ్ళ బాధితులు ఏమంటున్నారు? వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు.